హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా వ్లాగ్స్కి స్వాగతం అండి. నేను ఇప్పుడు తమలపాకు చెట్టు కోసం అయితే నర్సరీకి వచ్చానన్నమాట. తమలపాకు చెట్టు చాలామందికి మన ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే సందేహం అయితే ఉంటుంది కదండి. నేను ఇప్పుడు చూపించేది రోజ్మేరీ చెట్టు అనమాట. సందేహం అయితే ఉంది కదా, అది మనం ఎటువంటి సందేహం లేకుండా తమలపాకు చెట్టు పెంచుకోవాలండి ఇంట్లో మనం. ఎందుకంటే అది లక్ష్మీదేవత సమానం. అది క్షీర సముద్రంలో పుట్టుకొచ్చింది అనమాట. తన వేరు భూమి మీద ఆ క్షీర సముద్రంలో మనకి అది పుట్టిన చెట్టు అంట తమలపాకు చెట్టు. లక్ష్మీదేవి స్వరూపంగా అయితే మనం పెంచుతాము. నేను ఎందుకు చెప్తున్నానంటే, తమలపాకు చెట్టులో నక్షత్ర గుణాలు ఉంటాయంటండి. అంటే 27 గుణాలు ఆ తమలపాకులో ఉంటాయంట. ఒక పువ్వు కాయకుండా మనకి అన్నీ ఆ పత్రంలోనే ఔషధ గుణాలు కలిగి ఉన్న ఏకైక చెట్టు ఏదన్నా ఉంది అంటే అది తమలపాకు చెట్టేనండి. అందుకనే తమలపాకు చెట్టునైతే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెంచుకోవాలి. నేను ఇదివరకు ఉందండి చెట్టు. ఇట్లా నేను కొన్ని పొరపాట్లు చేయటం వల్ల, అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళని అవి పోస్తే బాగా వస్తుందేమో అన్నట్లు అట్లా పోయడం వల్ల చెట్టు అనేది తెల్ల పురుగల్లే వచ్చేసి అది చెట్టు అనేది పాడైపోయింది. దాన్ని తీసేసామన్నమాట. అసలు చెట్టు బాగా పెరగాలి అంటే, మట్టి అనేది గట్టి పడకుండా ఉండాలి అంటే, నేను చూపించాను కదండి, చిన్న చిన్న పురుగులు కూడా వచ్చినాయి అనమాట మట్టిలో. అది తీసేసి వేరే మట్టి అయితే తీసుకుని వచ్చామన్నమాట. ఇప్పుడు ఆ తమలపాకు చెట్టు బాగా పెరగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఏం అవసరం లేదండి, ఇది ఒక్కటేసి మట్టిలో కలిపితే మాత్రం తమలపాకు చెట్టు అనేది బాగా వస్తుంది అనమాట. బాగా పొడి మట్టి తీసుకోవాలి. ఆ మట్టి తీసుకున్న తర్వాత మనం దాంట్లో ఇప్పుడు ఇసుక ఉంటుంది కదండి, మనం ఏటి ఇసుక అంటారు కదా, అదే మనం ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు వాటప్పుడు ఉపయోగిస్తాం చూడండి. ఆ ఇసుక ఉంటుంది కదా, ఇసుకని కలపాలండి. కొద్దిగా ఇసుకని కలిపి మొత్తం మట్టిలో కొద్దిగా ఇసుక కలపాలి. ఇసుక ఎందుకు కలపాలో చెప్పనా, మన మట్టి అనేది వాటర్ పోసి డ్రై అయిపోయి గట్టిగా అయిపోయిద్ది కదా, అలా అయినప్పుడు చెట్టు అనేది పైకి రాదనమాట. అదే ఈ ఇసుక కలిపామనుకో, ఆ తేమ అందులో ఉండిపోయి మట్టినంతా లూజుగా గట్టి పడుకోకుండా ఉండి చెట్టును అనేది బాగా పైకి తీసుకొస్తుంది అనమాట. ఇట్లా నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. బాగా ఇట్లా మట్టిని అయితే బాగా కలుపుకోవాలండి. తమలపాకు చెట్లు మన ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి చాలా మంచిదనమాట. తమలపాకుని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోండి. తమలపాకు ఒకటి, కలబంద ఒకటి, తులసి చెట్టు ఒకటి, అట్లాగే ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, ఈ 5 ఇంట్లో ఉంటే మంచిదేనండి. ఉసిరి, మారేడు, జమ్మి ముళ్ళ చెట్టు అనుకుంటే మారేడు, ఈ 5 చెట్లు ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదనమాట. తులసి చెట్టు, తమలపాకు, కలబంద, మారేడు, ఈ 5 చెట్లు కలుపుకుంటే మంచిదనమాట. మొత్తం ఇసుక మొత్తం అట్లా మొత్తం కలిసేలా మట్టిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుండీలో అయితే మొత్తం పోసుకుని ఆ మొక్కను మనం కుండీలో పెట్టుకుందాం అనమాట. ఇలా ఇసుక కలుపుకున్నాక పెట్టుకోవాలి. అక్కడ సరిగా నిలబడాలని చెప్పేసి సరి చేస్తున్నాను అనమాట.
ఇప్పుడు ఈ మట్టినంతా ఆ కుండీలో పోసుకుందాము. ఇలా చేసుకుని కనుక తమలపాకు చెట్టుని పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి తమలపాకు చెట్టు. అది కూడా నేను చూపిస్తానులేండి. మనం ఎటువంటి ఈ ఒట్టి వాటర్ వరకే పోయండి, బియ్యం కడిగిన నీళ్ళని అయ్యని ఇయ్యని పోయొద్దు అనమాట. వాటి వల్ల ఏంటంటే ఏరుకు అనేది పురుగు పట్టేసి లోపల ఏరుని తినేయడం వల్ల మనకి ఇలా అయితే అయిపోయిద్ది అనమాట తమలపాకు చెట్టు. నేను వీడియోలో చూపించాను, ఇంత పెద్ద పెద్ద పురుగులు వచ్చినాయి అంతకుముందు మట్టిలో. అదంతా పారబోసి మళ్ళీ వేరే మట్టి పోసి అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే మట్టి అంతా పోసి చెట్టును అయితే ఇందులో పెట్టేసానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తమలపాకు చెట్టుని మాత్రం అందరూ కంపల్సరిగా పెంచుకోవడం వల్ల మంచిగా జరిగిద్ది, కానీ చెడు మాత్రం జరగదు. ఏ సందేహం లేకుండా చెట్టును అయితే అందరూ పెంచుకోవచ్చు అనమాట. కాస్త పెద్ద అయినాక దానికి దారం కడితే ఆ దానికి అల్లుకుని వెళ్ళిపోయిద్ది అన్నట్టు. గుండ్రాళ్ళు ఉంటే అవి అక్కడ వేసానండి.